నమస్తే. నిన్న ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌కి ప్రతికూలంగా వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరోసారి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. ఏమని వేయడం జరిగిందంటే, దీంట్లో నేను విచారణ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో, ఏసీబీ విచారణ ఇస్తున్నటువంటి సందర్భంలో నేను ఒక్కడిని కాకుండా నా ఎమ్మటి ఇంకో ఇద్దరు ముగ్గురి న్యాయవాదులు నాతో పాటు లోపలికి రావాలి. నేను ఏసీబీ అధికారులు నన్ను విచారిస్తున్నటువంటి సందర్భంలో ఇటిద్దరు కూకొని నా అడ్వకేట్లు నేను మధ్యలో కూకుంటా నా ఎదురుగా వాళ్ళు ఉండి విచారించుకోవాలని చెప్పేసి అటువంటి పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. కేటీఆర్, నువ్వు చేసినటువంటి ఈ భాగవతం, ఈ లంగ భాగవతం ఏదైతే ఉందో దీన్ని వినేందుక ఇక్కడ నలుగురు ఉండేది, అటుపక్కన ఇద్దరు ఇటుపక్కన ఇద్దరు. నువ్వు చేసినటువంటి వ్యవహారంలో నువ్వు సమాధానం చెప్పాలని చెప్పేసి ఏసీబీ అధికారులు నిన్ను విచారణకు రమ్మని చెప్పిండ్రు. నీకు నోటీసులు ఇచ్చింది కానీ మిగతా అడ్వకేట్లకు ఇవ్వలేదు కదా. రెండో అంశాన్ని కూడా హైకోర్టు సైతం ఎక్కడ కూడా చెప్పలేదు. ఏది నీ పక్కన పెట్టి ఇద్దరు లాయర్లని నలుగురు అడ్వకేట్లను పట్టుకపోమని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే నిన్న ఏదైతే సందర్భం జరిగిందో, ముఖ్యంగా హైకోర్టులో ఆయన ఏదైతే క్వాష్ పిటిషన్ వేయడం జరిగిందో, ఈ క్వాష్ పిటిషన్ని నాకు హైకోర్టులో ఉంది, కోర్టు సైతం కూడా తీర్పు రిజర్వ్లో పెట్టడం జరిగింది. కాబట్టి నేను దోషిని కాదు, నేను విచారణ కూడా హాజరు కాదు. ఒకవేళ కనుక నేను విచారణకు హాజరు కావాలంటే నాతో పాటు అడ్వకేట్ని లోపలికి పంపండి అని చెప్పేసి మొన్న ఏసీబీ కార్యాలయం దానికి వచ్చి వెనుకకు మరిపోయాడు. ఎవరిని అడ్వకేట్ని లోపల రానిత్తలేదు. మరి అంత భయం ఎందుకు? నువ్వు దొంగతనమే చేయవైతివి, ఊరికెందుకు? సో ఇవాళ మరోసారి లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో హైకోర్టులో విచారణ చేస్తూ ఉన్నారు. ఈ కేటీఆర్ వ్యవహారం చూసినట్టయితే ఉంటే ఇది దొంగది కాదు, దొడ్లకు రాదన్నటువంటి తీరుగా కేటీఆర్ వ్యవహార శైలి కనబడతా ఉన్నది. నువ్వు దొంగవే కావైతివి, నువ్వు ఏసీబీ విచారణకు వెళ్ళేందుకు ఈ నానా రకాలైనటువంటి పెంటలేందుకు? ఏ సందులా ఎట్లా తప్పించుకుందామా, ఇంకెక్కడైనా ఇంకా సందు దొరుకుతుందా, దాంట్లో పడి తప్పించుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నావు. ఇది లొట్టపీసు కేసు, ఇది తుఫాల్ కేసు, తఫాల్ కేసు అని చెప్పేసి అంటా ఉన్నావు కదా. మరి తుఫాల్ కేసు, లొట్టపీసు కేసు అయినప్పుడు నువ్వు చక్కగా విచారణకు పోయి మరి జరిగినటువంటి అంశం ఏంది, దాంట్లో మరి ఏసీబీ అధికారులకు చెప్పొచ్చు కదా. ఎక్కడ చెప్పడు. ఎక్కడ దారి దొరుకుతుంది, దొంగదారి ఏ విధంగా పోవాలి, ఎవరిని ఎట్లా కొనాలి, ఎవరిని ఎట్లా చూడాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. సో ఈ రోజు జరిగినటువంటి లంచ్ మోషన్ పిటిషన్లో ఒక పక్కన హైకోర్టు సైతం ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఒక తుది తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆయన వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పైన. హైకోర్టు ఏదైతే హైకోర్టులో ఉన్నటువంటి అంశం ఇది. ముఖ్యంగా రేపు 9వ తారీఖున ఏసీపీ అధికారుల ముంగడికి హాజరు కావాలి కాబట్టి అడ్వకేట్లని ఏమైనా హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా? కేటీఆర్తో పాటు మరో ఇద్దరికో మరో ముగ్గురికో మరి కేటీఆర్ విచారిస్తున్నటువంటి ఆ రూమ్లోకి మరి వీళ్ళని అనుమతిస్తుందా లేదని మరి కాసేపట్లో తెలిసేటువంటి అంశం ఉంది. అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేయడం జరిగింది. దాంట్లో మీరు పదే అంటా ఉన్నారు కదా, కేటీఆర్ని విచారిస్తున్నటువంటి సందర్భంలో మరి అడ్వకేట్లు కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి కేటీఆర్ పైన ఏసీబీ అధికారులు ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అంటే కొడతారా? థర్డ్ డిగ్రీ స్థాయిలో కొడతారా అంటే కొట్టరు. మరి కొట్టినప్పుడు మరి అడ్వకేట్లు ఎందుకు అక్కడికి? కేవలం విచారణ నిమిత్తం నిన్ను పిలుస్తూ ఉన్నారు తప్పించి నిన్ను కొట్టేదానికో, ఈ గిచ్చేదానికో, ఇట్లా కడుపులో గుద్దేదానికో ఇది కాదు కదా. నిన్ను విచారించుతున్నటువంటి సందర్భంలో మీరు లోపలికి పోయి వాళ్ళు అడిగేటువంటి ఏసీబీ అధికారులు అడిగేటువంటి క్వశ్చన్స్ని సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి, క్వశ్చన్స్ అడిగేటువంటి అధికారులు మాత్రమే ఉండాలి. ఇక పక్కలోకి ఏం పని? కానీ లేదు అట్లా బోడట మరొకటి ఈ సారు అట్లా బోడట. పక్క పెట్టో నలుగురు ఉంటే ఈయన పోయి అక్కడ కూకుంటాడు అన్నట్టు. సేమ్ ఇదే పరిస్థితి చేసిన మరి ఈ యొక్క వ్యవహారం చేసినప్పుడు ఇంకో నలుగురిని అడ్వకేట్లను ఎప్పుడు ఎమ్మడి పెట్టుకొని పోలేదు. మరి నువ్వు ఈ దందాకు పాల్పడ్డప్పుడు నలుగురు అడ్వకేట్లను, నలుగురు సంబంధించినటువంటి వ్యవహారం, నలుగురు అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదు? నీ పాలక మండలి అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఇటువంటి ఏమి తీసుకోలేదు. ఎవరు పర్మిషన్స్ లేదు. నా అయ్య ముఖ్యమంత్రి, నా బావ మంత్రి, నేను మంత్రిని, నా చెల్లె ఎమ్మెల్సీ కాబట్టి నేను ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నాడు అన్నట్టు. కానీ తీరా చూసిన తర్వాత అప్పుడేమో ఒక్కడే ఏక్ నిరంజన్, ఏది రాజ్యానికి రాజు ఈయనే.
ఒకడే కాబట్టి ఒకటే నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడేమో నలుగురు కావాలంటే ఈయన పక్కన పెట్టి. అయితే హైకోర్టుకి ఇదే తెలపడం జరిగింది. నా వెంట ఒక నలుగురిని పంపుండి అని. లేదు లేదు పంపేయడానికి వీలు లేదు, మేము ఎక్కడ కూడా చెప్పలేదు అది అని చెప్పి చెప్పడంతో పాటు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ ఏం వ్యాఖ్యలు అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని, ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామనే విషయాన్ని న్యాయస్థానం మరోసారి ప్రస్తావించడం జరిగింది. ఏమని చెప్పింది? మీరు ఒకవేళ కనుక కేటీఆర్ను విచారిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఏమేమి ప్రశ్నలు అడుగుతా ఉన్నారో అది ఒక ఆడియో, మీరు ప్రశ్నలు అడిగేది, ఆయన సమాధానం చెప్పేది, వీడియో కూడా మీరు రికార్డు చేయాలి. మరి ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు ఏమని చెప్పిండు కేటీఆర్? ఏమని చెప్పిండు? ఒకవేళ కనుక గతంలో ఇక్కడ ఈ కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి విషయంలో తప్పుడు స్టేట్మెంట్ రికార్డు చేస్తూ ఉన్నారు, మేము అన్నట్టుగా క్రియేట్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా. మరి ఇప్పుడు ఆడియో వీడియో రూపంలో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఏమున్నది? మళ్ళీ అడ్వకేట్లు ఎందుకు? ఈ కోర్టు సైతం కూడా ఇదే అంశాన్ని చెప్పడం జరిగింది కదా. ఒకవేళ మీకు అభ్యంతరాలు ఉన్నట్టయితే ఉంటే మీరు ఒకవేళ కనుక చెప్పింది చెప్పినట్టుగా ఏమైనా రాసినట్టుకు వీలు లేకుండా మీరు మాట్లాడేది ఆడియో వీడియో ఫుటేజ్, ఈ రెండు ఫుటేజ్లను తీసుకోమని చెప్పేసి ఏసీబీకి కూడా మేము చెప్పడం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నాం. మరి ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఎట్లా? మిమ్మల్ని ఒకవేళ గిచ్చినా కానీ అలా కనబడుతుంది కదా వీడియోలో. ఒకవేళ వాళ్ళు గట్టిగా గిచ్చినా అనుకో, మీరు అరిసిన్లు అనుకో, ఆ ఆడియోలో గట్టిగా వినబడుతుంది కదా. అది కాదట, పక్కన నలుగురు ఉండాలి అన్నట్టు. ఎందుకు ఆ నలుగురు మీదకి నెడతావేంది ఉన్నటువంటి కేసు, వీళ్ళు కూడా ఉన్నారని చెప్పి. అటువంటిది కూడా మేము అటువంటి ఆదేశాలు ఇచ్చినాం తప్పించి లోపలికి నువ్వు తీసుకుపోయి నీ ఇష్టం వచ్చినట్టు ఒక అడ్వకేట్ని తీసుకపో, నలుగురు అడ్వకేట్లను తీసుకపో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి ఎక్కడ కూడా మేము చెప్పలేదని హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. కేటీఆర్ తరపున లాయర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై తీర్పును మరి కాసేపట్లో కూడా వెల్లడిస్తామని చెప్పేసి న్యాయస్థానం తెలిపింది. తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని, ఆడియో వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామనే విషయాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. సో ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్ కాపీ చదివారా అని హైకోర్టు ప్రశ్నించింది. గతంలో కూడా ఇటువంటి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నటువంటి సందర్భంలో న్యాయవాదిని అనుమతించలేదు. మేము ఎప్పుడు కూడా అట్లా చెప్పలేదు, దాన్ని ఒకసారి ఆ కాపీని ఒకసారి చదువుకోండి అని చెప్పేసి కేటీఆర్ తరపున లాయర్కి అది చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. న్యాయవాది అనుమతించిన పలు సుప్రీంకోర్టు తీర్పులను కేటీఆర్ తరపున గతంలో కూడా కొన్ని అనుమతించిన అడ్వకేట్లను కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయని చెప్పేసి మరి కేటీఆర్ తరపున ఉన్నటువంటి న్యాయవాది కూడా ప్రస్తావించగా, న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతి ఇవ్వని పలు తీర్పులను ఏఐజీ రజనీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఐజీని హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. ఏది ఒకవేళ కనుక దూరం నుంచి అట్లాంటి అవకాశం ఉన్నట్టు ఉంటే, అంటే ఇక్కడ కేటీఆర్ నింట కూర్చోబెట్టి ఒక రూమ్లో కూర్చోబెట్టి విచారిస్తున్నటువంటి సందర్భంలో ఆ గ్లాసో లేకపోతే ఇంకేదో కేవలం వీళ్ళు విచారిస్తున్నటువంటి వ్యక్తులు అధికారులు కానీ ఆడ విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ కానీ కనిపించేంత దూరంలో ఒక రూములకి ఇట్లా ఏమైనా ఉన్నాయా, ఉంటే ఒకవేళ చూద్దామని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. సో దాంట్లో ఒక రూమ్లో ఇన్వెస్టిగేషన్ ఇంకో రూమ్లో అడ్వకేట్ కూర్చుంటే ఏం ప్రాబ్లం? ఏసీబీలో అలాంటి వసతులు ఉన్నాయా అని ఏఐజీని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్కు ఏసీబీలో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని ఏఐజీకి హైకోర్టు కూడా ఆదేశించడం జరిగింది. దీనిపై ఒకవేళ కనుక ఉన్నట్టయిదు ఉంటే, దూరంలో ఏమైనా రూములు ఉన్నట్టయిదు ఉంటేనేమో అటువంటి అవకాశం ఇస్తుంది కావచ్చు రూమ్లో. ఎందుకని నేను కొట్టేది లేదు గిచ్చేది లేదు కాబట్టి మీరు విచారిస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ని ఏమన్నా థర్డ్ డిగ్రీ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఉంటే సెకండ్ డిగ్రీ చేస్తూ ఉన్నారా, ఏ డిగ్రీ చేస్తూ ఉన్నారా అనేది కనపడాలి కదా వాళ్ళకి, న్యాయవాదులకి. కాబట్టి అటువంటి ఏమైనా ఉన్నాయా లేవో ఒకసారి ఈ 4 గంటల వరకు చెప్పమని చెప్పి చెప్పిందట. ఇక విచారణ గదిలోకి నిందితుడితో న్యాయవాదిని కలిసి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్పింది. కథం అయిపోయింది. నువ్వు ఏదైతే అనుకుంటా ఉన్నావు కేటీఆర్,
నీ డ్రామాలతో ఏదో మభ్య పెడదాం, లంచ్ మోషన్ పిటిషన్ వేద్దామా, క్వాష్ పిటిషన్ వేద్దామా, ఇంకో పిటిషన్ వేద్దామా, ఇంకో పిటిషన్ వేద్దామా అని చెప్పేసి ఏదైతే అనుకుంటా ఉన్నావో హైకోర్టు తేట తెల్లని చేసింది. నీ ఎమ్మటి అడ్వకేట్ను పంపేదే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉంటే గిట్లా పక్క రూమ్లో కూకో, నువ్వు ఏడుస్తానో లేకపోతే గిచ్చితే నొప్పి పెట్టి అరుస్తానో లేకపోతే ఇంకేదైనా చేస్తే వాళ్ళకి వినపడేటువంటి కొంత దూరంలో కనపడేటువంటి డిస్టెన్స్లో వాళ్ళను అడ్వకేట్లను పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కావచ్చు. కానీ నువ్వు ఇక్కడ చెప్తా ఉంది ఏముందంటే నువ్వు ఒక గదిలోకి నిందితుడివి. ఇప్పుడు నువ్వు వాళ్ళకి విచారణకు ఎదుర్కోవడానికి పోతున్నావు అంటేనే నువ్వు నిందితుడివి. నీతో పాటు వాళ్ళని ఎందుకు అనుమతిస్తారు? నీకేసేటువంటి క్వశ్చన్ ఇంకోళ్ళు వినాల్సినటువంటి అవసరం లేదు కదా. కానీ ఈయన అట్లా కాదట. కానీ ఇక్కడ కేటీఆర్ గతంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి న్యాయవాదికి కనిపించేలా విచారణ గదులు ఏర్పాట్లు ఉన్నాయని, సరే ఓకే, ఇట్లా కూడా ఏమన్నా ఉంటే అవకాశం ఉంటుంది చూద్దాం. నువ్వు గతంలో మంత్రి చేసినావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి అటువంటి అవకాశం ఉన్నట్టయితే నువ్వు చూద్దామని చెప్పేసి ఆల్రెడీ ఏఐజీకి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ప్రసక్తి ఉండకపోవచ్చు, అటువంటి ఫెసిలిటీస్ ఏసీబీ ఆఫీస్లో ఉండకపోవచ్చు మేబీ. కాబట్టి అటువంటి అంటే ఒకవేళ ఉన్నప్పుడు కూడా పక్క రూమ్లోనూ అక్కడ ఇక్కడ అడ్వకేట్లు ఎవరు కూర్చుంటారేమో. కానీ ఈయన విచారణ ఎదుర్కొన్నటువంటి గదిలోకి మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడలేదు. ఏసీబీ వరుస ప్రశ్నలు, షాక్లో ఐఏఎస్ అట. కేటీఆర్పై థర్డ్ డిగ్రీ ఉపయోగించరు కదా అని న్యాయస్థానం ప్రశ్నించిందట. కేటీఆర్పై థర్డ్ డిగ్రీ ప్రయోగించరు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేటీఆర్పై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవసరం లేనప్పుడు ఇన్వెస్టిగేషన్ రూమ్లోకి న్యాయవాది ఉండడం ఎందుకు అని ప్రశ్న వేసింది కోర్టు. వాస్తవే కదా. ఇప్పుడు వాళ్ళకు పోయి కొట్టేది కాదు, నీకు థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ పెట్టేది కాదు. మరి పెట్టినప్పుడు నువ్వెందుకు? కేవలం ప్రశ్నలు ఎదుర్కోవడానికి ఆయనను పిలిస్తే మీరెందుకు అక్కడ? పరమానందయ్య శిష్యులు లెక్క ఆయన సుఖం పని చేసిండు, ఆయన దేశానికి రాష్ట్రానికి ఓ మంచి పథకాన్ని తీసుకొని వచ్చిండు, వరల్డ్ కప్ సాధించుకొచ్చిండు అని చెప్పేసి ఆయన బట్టి ఇంకో నలుగురు అడ్వకేట్లు పోతారు. ఎందుకని చెప్పేసి ఆయనను థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు మీరెందుకయ్యా అక్కడికి? అవసరమే లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ రూమ్లో న్యాయవాది ఉండడం ఎందుకని ప్రశ్న వేసింది కోర్టు. ఒక ముగ్గురి న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదికి చెప్పిన ధర్మాసనం వారిలో ఒకరిని విజిబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. అనంతరం తీర్పును కొంత వాయిదా వేయడం జరిగింది. ఒక ముగ్గురు పేర్లు ముగ్గురు పేర్లలో ఏ ఒక్కరినో మేము డిస్టెన్స్ అంటే దూరంలో నుండి చూడడానికి అనుమతిస్తాం తప్పించి లోపలికి వెళ్ళేదానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఆయన పైన థర్డ్ డిగ్రీ లేదు, ఏ డిగ్రీ లేదు. కాబట్టి దూరం నుంచి ఒకవేళ కనుక మీకు అంత అనుమానం ఉన్నట్లయితే ఒకవేళ ఆ సౌకర్యాలు కనుక ఏసీపీ కార్యాలయంలో కనుక విచారించేటువంటి గదులు ఒకవేళ కనుక అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే అటువంటిది ఏమైనా అవకాశం ఇస్తుంది తప్పించి మీరు లోపలికి పోయేదైతే లేదు అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. సో కాబట్టి మరి కాసేపట్లో దీనిపైన ఒక అధికారికంగా కూడా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కేటీఆర్కి ఈ విషయంలో ఎక్కడ కూడా మినహాయింపు దొరకదు. అడ్వకేట్లు కూడా లోపలికి పంపించేటువంటి ప్రసక్తి లేదు. మొన్న కూడా మనం చూడడం జరిగింది, అడ్వకేట్లతో నేను లోపలికి పోతా అని చెప్పేసి కొత్త అల్లుని లెక్క అత్త మీద ఏదో మామ మీద మారం చేసి బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు వెళ్ళను అని చెప్పేసి అంటే మాత్రం ఇవాళ కన్ఫామ్గా రేపు 9వ తారీఖు గొర్ర గుంజుకుపోయి ఖచ్చితంగా ఏసీబీ అధికారులు విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. సుప్రీంకోర్టులో సైతం కూడా మరి కేటీఆర్కి వ్యతిరేకంగా రావడం జరిగింది. కేటీఆర్కు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కూడా బెంచ్ మీదకి రాలేదు. కాబట్టి కన్ఫామ్గా కేటీఆర్ను రేపు విచారించేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. కేటీఆర్ను విచారించి వదిలేస్తారా, అదుపులోకి తీసుకుంటారా అనేది రేపు చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.